హాయ్ అండి. ఈరోజు ఇంగ్లీష్ మెథడాలజీ ఎస్జిటి సెకండ్ చాప్టర్ అండి. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎట్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ లెవెల్ అని ఉంది కదా. ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాదు, ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. టెట్ డిఎస్సిలో కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టు ఇంపార్టెంట్ టాపిక్స్ రిపీటెడ్గా ఈ టాపిక్స్ నుంచే మనకి బిట్స్ అనేవి వచ్చినాయి అన్నమాట. చూడండి, మనకి అకాడమీ టెక్స్ట్ బుక్లో ఈ పిక్చర్ వేసి మనకి ఒక డేటా అనేది ఇచ్చారు. అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఫారిన్ లాంగ్వేజ్ని అది ఇంగ్లీష్ని యాజ్ అ ఫారిన్ లాంగ్వేజ్గా నేర్చుకుంటున్నారు, అలాగే మాతృభాషగా ఇంగ్లీష్ని ఎవరు నేర్చుకుంటున్నారు, అలాగే సెకండ్ లాంగ్వేజ్గా ఎంతమంది పీపుల్ నేర్చుకుంటున్నారు అనేది డేటా అంతా కలెక్ట్ చేసి ఇట్లాగా చూడండి, సర్కిల్స్ ఉన్నాయి కదా, 3 సర్కిల్స్, ఇన్నర్ అవుటర్ ఎక్స్పాండెడ్ సర్కిల్స్, వీటిని కాన్సెంట్రిక్ సర్కిల్స్ అంటారు. వీటి ఫామ్లో మనకి ఈ డేటా అనేది ఇచ్చారనమాట. సో ఈ డేటా నుంచి అయితే కంపల్సరీ టెట్కి యాజ్ వెల్ as డిఎస్సి కూడా బిట్స్ అనేవి ఫామ్ అవుతున్నాయండి. ఈ డేటా మొత్తం మనకి ప్రజెంట్ చేసింది ఎవరంటే డేవిడ్ క్రిస్టల్ అనమాట. డేవిడ్ ఇక్కడ రాశారు కదా, డేవిడ్ క్రిస్టల్ అని ఆయన ఈ డేటాను మనకి రిప్రజెంట్ చేశారు. అయితే దీని నుంచి బిట్స్ ఎట్లా వస్తున్నాయంటే, ఇంగ్లీష్ని ఫారిన్ లాంగ్వేజ్గా ఏ కంట్రీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి అని బిట్స్ అడుగుతున్నారు. అందులో ఆప్షన్స్లో చైనా, జపాన్, గ్రీస్, పోలాండ్ అవైతే ఉంటాయి. అందులో ఏదైనా ఒకటి మిస్ చేసి అదర్ కంట్రీ ఏదైనా ఇచ్చి క్వశ్చన్స్గా అడుగుతున్నారు అనమాట. సో ఇంగ్లీష్ యాజ్ ఫారిన్ లాంగ్వేజ్గా లెర్న్ చేస్తున్నవారు ఎవరంటే చైనా, జపాన్, గ్రీస్, పోలాండ్ అనమాట. అలాగే ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఎవరని ఈ బిట్ ఆల్రెడీ మనకి టెట్లో ఒకసారి ఇచ్చారండి. ఇంగ్లీష్ యాజ్ సెకండ్ లాంగ్వేజ్గా ఇండియా, సింగపూర్ ఇచ్చారు. మలావి బదులు ఇంకేదో కంట్రీ ఇచ్చారనమాట. సో ఈ 3 కంట్రీస్ అనమాట ఇంగ్లీష్ని సెకండ్ లాంగ్వేజ్గా ఇంట్రడ్యూస్ చేసి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్గా మాతృభాషగా అంటే యుఎస్ఏ, యూకే, ఐర్లాండ్, కెనడా, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఓకేనండి, ఈ కంట్రీస్ని మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వాటితో పాటు ఎన్ని మిలియన్స్ చూడండి. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మాతృభాషగా 320 to 380 మిలియన్స్. అలాగే సెకండ్ లాంగ్వేజ్ని ఎంతమంది అని ఇది డేటా కూడా ఒకసారి టెట్లో అడిగారని 150 to 300 మిలియన్స్ అన్నమాట. నెక్స్ట్ ఈ బిట్ అడిగారండి, ఫారిన్ లాంగ్వేజ్గా ఇంగ్లీష్ని ఎంతమంది నేర్చుకుంటున్నారంటే 100 to ఇక్కడ చూసారుగా 1000 మిలియన్ అనమాట. సో ఈ డేటా నుంచి కంట్రీస్ ప్లస్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆ లాంగ్వేజ్ని నేర్చుకుంటున్నారు అనేది ఒక బిట్గా ఇస్తారు. అది ఫస్ట్ లాంగ్వేజ్ గానా, సెకండ్ లాంగ్వేజ్ గానా, యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్ గానా అనేది ఇంకో బిట్గా ఇస్తున్నారు. దీన్ని మొత్తం ప్రపోజ్ చేసింది ఎవరయ్యా అంటే డేవిడ్ క్రిస్టల్ అనమాట. సో ఈ డేటా నుంచి ఒక బిట్ అయితే ఆల్రెడీ ప్రీవియస్గా టెట్కి అయితే ఇచ్చారండి. మీరు ఈ బిట్ చూస్తే గుర్తుపట్టేయచ్చు. అవుటర్ సర్కిల్ ఇంగ్లో ఉంది కదా, ఇండియా, సింగపూర్, మలావి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చిన్న లైన్ కూడా ఇందులోనే ఇంక్లూడ్ చేసుకోండి. 25% ఆఫ్ వరల్డ్స్ పాపులేషన్ అనేది ఇంగ్లీష్ని మాట్లాడతారు. 25% అనవచ్చు, ఒకసారి 1/4 అన్నా, 25% అన్నా, క్వార్టర్ అన్నా కూడా సేమే కదా. నెక్స్ట్ టాపిక్ అండి, అదే ఆ టాపిక్ నుంచి ఒక బిట్ వచ్చుద్ది. లేదంటే మిస్ అయింది అనుకోండి అక్కడ గన, ఈ టాపిక్ నుంచి అదే లెసన్లో ఈ నెక్స్ట్ టాపిక్గా ఉన్నట్టు ఈ టాపిక్ నుంచి ఒక బిట్ కంపల్సరీ వచ్చుద్ది అనమాట. ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంది, ఫారిన్ లాంగ్వేజ్. మనం ఈ బిట్ని ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే, మన క్వశ్చన్లో గాన బిజినెస్ కానీ, టూరిజం కానీ, స్టడీ ఇన్ అబ్రాడ్ ఇలా ఆప్షన్స్లో ఏదన్నా కనిపిస్తే గాన అప్పుడు ఇంగ్లీష్ని ఫారిన్ లాంగ్వేజ్ కింద లెర్న్ చేస్తారు అని పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. చూడండి, ఫారిన్ లాంగ్వేజ్, ఇఫ్ ఏ లాంగ్వేజ్ ఈజ్ లెర్న్ ఫ్రమ్ ద యూటిలిటేరియన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫ్రమ్ ద పర్పస్ ఆఫ్ బిజినెస్, టూరిజం ఆర్ స్టడీ ఇన్ అబ్రాడ్ ఈజ్ కాల్డ్ ఫారిన్ లాంగ్వేజ్. ఈ బిట్ అనేది ఒకసారి టెట్లో అయితే అడిగారండి. నెక్స్ట్ సెకండ్ లాంగ్వేజ్ కింద కంపల్సరీ సబ్జెక్ట్గా అనమాట ఇంట్రడ్యూస్ చేస్తారు. సెకండ్ లాంగ్వేజ్గా కంపల్సరీ సబ్జెక్ట్ అండ్ యూసేజ్ ఆర్ స్ట్రాంగర్ దాన్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ ఈజ్ కాల్డ్ సెకండ్ లాంగ్వేజ్. ఇది పెద్దగా అయితే ఎప్పుడు ఇచ్చిన గుర్తులేదు, కానీ ఫస్ట్ పాయింట్ అయితే కంపల్సరీ అడిగారు ఇది వరకు. నెక్స్ట్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇది కూడా టు గెయిన్ నాలెడ్జ్ ఆఫ్ అదర్ సబ్జెక్ట్ ఈజ్ యూజువల్లీ కాల్డ్ ది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. ఇది కూడా ఒకసారి అడిగారండి. ఈ పాయింట్ ఫస్ట్ పాయింట్ ఒకసారి టెట్లో బిట్స్గా అయితే వచ్చినాయి. నెక్స్ట్
నాగ్ అరుల్మణి అని 2005 అని ఇచ్చారు. ఈయన పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ అనేబుల్ టు రీడ్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్, అంటే ప్రైమరీ లెవెల్లో వాళ్ళ మాతృభాషలో కనీసం మాట్లాడటం రాని పిల్లలు యొక్క డేటాని అనేది కలెక్ట్ చేశారన్నమాట. చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపట్టే ఉంటారు. ఇది ఆల్రెడీ ప్రీవియస్ టెస్ట్లో అడిగారు. స్మాల్ టౌన్స్లో ఎంత పర్సంటేజ్ అంటే 40% ఆఫ్ చిల్డ్రన్, అర్బన్ 18% ఆఫ్ చిల్డ్రన్, ట్రైబల్ ఏరియాస్ 80% ఆఫ్ చిల్డ్రన్. 80% ట్రైబల్స్లో అడిగారు. అర్బన్ స్కూల్స్లో ఎంతమంది అని 80% అడిగారు. అలాగే స్మాల్ టౌన్స్ గురించి కూడా ఒక బిట్గా టెట్లో అయితే వచ్చిందనమాట. సో ఈ యొక్క డేటా అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఓన్లీ డేటా, ఈ 2 టాపిక్స్లో మనం నేర్చుకునేది ఏముంది, ఓన్లీ డేటా మాత్రమే. ఎంత పర్సెంటేజ్, అలాగే నేను చెప్పిన ప్రీవియస్ టాపిక్లో కూడా ఓన్లీ కంట్రీస్ అండ్ ఎంతమంది పీపుల్ మాట్లాడతారు, ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ మదర్ టంగ్ గాను, ఫారిన్ లాంగ్వేజ్ గాను, సెకండ్ లాంగ్వేజ్ గాను మాట్లాడతారు అనేది. దీనికైతే మనం ఏ మీడియం అయినా పర్లేదు, తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మనం బిట్స్ అయితే పోగొట్టుకోక్కర్లేదు కదండి. ఈజీ టాపిక్ ఇది. నెక్స్ట్ అండి, ఇది కూడా చాలా రిపీటెడ్గా అడిగే బిట్, మనం కన్ఫ్యూజ్ చేసే బిట్ కూడా అనమాట. NCF 2000 ప్రకారం ఇంగ్లీష్ షుడ్ బి టాట్ రైట్ ఫ్రమ్ ఏ క్లాస్ నుంచి. ఒక్కొక్కసారి ఫస్ట్ క్లాస్ నుంచి అని అడుగుతారు, కొన్నిసార్లు 3rd క్లాస్ నుంచా, కొన్నిసార్లు 8th క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలి, కొన్నిసార్లు 6th క్లాస్ నుంచి అంటారు. ఎక్కువ ఫస్ట్ క్లాస్ నుంచా 3rd క్లాస్ నుంచి అన్నది మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. అయితే ఇక్కడ క్లియర్గా NCF 2000 ప్రకారం క్లాస్ 3rd అనమాట. ఇంపార్టెంట్ బిట్టే, చిన్న కన్ఫ్యూజన్ ఉన్న బిట్ కూడా. నెక్స్ట్ సక్సెస్ డెఫినేషన్ అండి. సక్సెస్ డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎబ్రివేషన్ అనేది కంపల్సరీ అడుగుతారు. టెట్స్లో కూడా చాలాసార్లు అడిగారు. ఎందుకంటే అందులో చూడండి, ఎస్కి డెఫినేషన్ ఉంటుంది, ఎస్కి ఎలాబరేట్ చేసి వాడతాము. ఎస్ అంటే స్ట్రెంథనింగ్ అని, CCE ఉంది చూసారా మధ్యలో, వాటికి ఏమి డెఫినేషన్ మీనింగ్ ఏమి ఉండదు. లాస్ట్ S ఉంది కదా, సెకండరీ స్కూల్స్, ఆ రెండింటికి మాత్రమే ఉంటుంది. సికి బదులుగా క్వాలిటీ అని వచ్చేస్తుంది, క్వాలిటీ అండ్ యాక్సెస్. సో ఈ డెఫినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ టెస్ట్లో వచ్చున్నది అందరికీ తెలిసిందే కదండి ఇది. నెక్స్ట్ EFLU ఉంది కదా, EFLU అనేది కూడా ఇంపార్టెంట్. RI అనేది రీజనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అని, ఇది చాలా బిట్ ఫేమస్, అందరికి తెలిసిన బిట్. కానీ ఇది ఎక్కడ ఉందంటే బెంగళూరు. నెక్స్ట్ EFLU అది ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ, అది ఎక్కడ ఉందంటే హైదరాబాద్. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. EFLUకి ఏ ఇయర్లో అంటే ఎస్టాబ్లిష్ చేసిందంటే గన 58. ఇందులో 58 అనేది ఇయర్ ఒకటి కొంచెం మనకి గుర్తుపెట్టుకోవాల్సింది. హైదరాబాద్ అని తెలుసుంటుంది. RI అనేది చాలా ఈజీ బిట్టే కదా, దట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ బెంగళూరు. నెక్స్ట్ డిక్షనరీస్ గురించి ఇక్కడ చిన్న పాయింట్ మెన్షన్ చేశారు, కానీ డిక్షనరీస్ నుంచి మనకు బాగానే వస్తాయి క్వశ్చన్స్. ప్రైమరీ లెవెల్లో 6500 స్కూల్స్కి డిక్షనరీస్ అనేవి సప్లై చేశారు. అయితే డిక్షనరీస్ గురించి ఎట్లా వచ్చింది కాబట్టి దీనికి ఒక 4 పాయింట్స్ యాడ్ చేసుకోండి. వీటి నుంచి బిట్టు ఆల్రెడీ ఒకసారి వచ్చింది, ఇక్కడ నేను నోట్స్లో ఎంటర్ చేసుకున్నానండి. టైప్స్ ఆఫ్ డిక్షనరీస్ అండి. థిసారస్ ఇది మనకి తెలుసు, ఇది చాలా ఓల్డ్ బిట్టే. దీంట్లో ఓన్లీ సినానిమ్స్, యాంటోనిమ్స్, మీనింగ్స్, ఆపోజిట్స్ మాత్రమే ఉంటాయి. మీనింగ్స్ కానీ డెఫినేషన్ కానీ అట్లాంటివి అయితే ఉండవు. నెక్స్ట్ ఇదండి ఇంపార్టెంట్. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఉండే డిక్షనరీ ఏంటంటే ఇలస్ట్రేటివ్ డిక్షనరీ అనమాట. స్పెల్లింగ్ ఇలస్ట్రేటివ్ డిక్షనరీ అండి, అది రైటింగ్ క్లియర్గా లేదు. అదేంటంటే విత్ పిక్చర్స్తో ఉంటుంది అన్నమాట. ఈ బిట్ అయితే అడిగి ఉన్నారండి. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు యూజ్ చేసే డిక్షనరీ ఏమంటే పిక్చర్స్తో ఉండే ఇలస్ట్రేటివ్ డిక్షనరీ అనమాట. అదే 6th to 10th క్లాస్, ఇది 6th to 10th అండి. అయితే ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్డ్ డిక్షనరీ అనమాట. ఇది ఫాస్ట్గా రాసుకున్నాను వల్ల రైటింగ్ బాగాలేదు. ఆక్స్ఫోర్డ్ అడ్వాన్స్డ్ డిక్షనరీ అనమాట. దీని నుంచి అయితే బిట్ కంపల్సరీ అడిగారు ఒకసారి. నెక్స్ట్ మనకి B అంటే బ్రిటిష్ ఇంగ్లీష్తో ఉన్న ఒక డిక్షనరీ ఉంటుంది. AME అమెరికన్ ఇంగ్లీష్తో ఉన్న డిక్షనరీ ఇంకొకటి. అది ఆ రెండు కన్నా కూడా ఇదేనండి. ఫస్ట్ క్లాస్ టు 5th క్లాస్, 6th క్లాస్ టు 10th క్లాస్ ఉండే డిక్షనరీస్ నేమ్స్ అడుగుతారు. ఇది డిక్షనరీ గురించి నేను నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. ఇంకొకసారి ఇప్పుడు ఈ వీడియోలో కాకుండా ఇంకొకసారి ఇప్పుడు చెప్తానండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇదండి, మల్టీగ్రేడ్ అండ్ మల్టీ లెవెల్ టీచింగ్ స్ట్రాటజీస్ అని ఉన్నాయి కదా, ఈ వీటి గురించి అండి. దిగంతర్ అనేది ఎక్కడ అంటే రాజస్థాన్లో జరిగినట్టు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్ అనమాట, అది NGO అనమాట. ఇది వాళ్ళు ఏం చేశారంటే దే హ్యావ్ డెవలప్డ్ దేన్ ఓన్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ అనమాట. సో ఈ యొక్క లైన్ మాత్రమే, ఈ పారాగ్రాఫ్లు ఇంపార్టెంట్ అనమాట. ఓన్ కరికులము, టెక్స్ట్ బుక్స్ అనేవి రాజస్థాన్లోని దిగంతర్ వాళ్ళు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని చూడండి, NGO అనేది, అదొక్కటి మాత్రం
ఇందులో ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి నలికలి ఇన్ కర్ణాటక. ఇది ఆల్రెడీ గుర్తుపట్టే ఉంటారు కదా, ఫేమస్ బిట్టే. నలికలి ఎక్కడ అంటే కర్ణాటక. వాళ్ళు ఏం చేస్తారు, దే డెవలప్ ప్యారల్ మెటీరియల్ ఫర్ ద చిల్డ్రన్. రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్తో కాకుండా అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ టెక్స్ట్ బుక్స్ దే హ్యావ్ డెవలప్డ్ అదర్ మెటీరియల్ ప్యారల్గా. అంటే ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్స్, మన అకాడమీ టెక్స్ట్ బుక్స్తో పాటు ఎట్లా రెఫరెన్స్కి ఇంకో బుక్ ప్యారల్గా యూజ్ చేస్తుంటామో అలా అనమాట. అది నలికలి అనేది అందరికీ తెలిసిన ఫేమస్ బిట్టే. నెక్స్ట్ వచ్చేసి రిషి వ్యాలీ ప్రాజెక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని రివర్ అని పిలుస్తారని. నెక్స్ట్ అది కూడా మల్టీగ్రేడ్ మల్టీ లెవెల్ టీచింగ్ అండి. స్టడీ కార్డ్స్ యూజ్ చేస్తారు. ఒక్కొక్క కార్డు అలాగే అచీవ్మెంట్ ల్యాడర్ నిచ్చెన బొమ్మతో చూపిస్తారు. ఇది మనకి తెలుగు మెథడాలజీలో కూడా ఉంటుందండి. తెలుగు మెథడాలజీ చదివినాక ఇంగ్లీష్ మెథడాలజీలోకి వస్తే ఈజీగా ఉంటుంది. మెట్లు ఎక్కుతున్న పాప దేనికి గుర్తు అని, ఒక్కొక్క మైల్ స్టోన్స్ అని ఉన్నాయి కదండి, రాళ్ళు, మైల్ స్టోన్స్ తెలుగులో కూడా ఉంటుంది. ఇది మెథడాలజీలో ఒక్కొక్క రాయికి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఏ క్లాస్కి ఎన్ని మైల్ స్టోన్స్ అనేది తెలుగు మెథడాలజీలో అయితే న్యూ మెథడాలజీలో క్లియర్గా ఉందండి. అది చదివి ఇందులోకి రండి, ఈజీగా ఉంటుంది. సేమ్ అదే మ్యాటర్ అనమాట. అలాగే కోడ్ స్విచ్చింగ్ గురించి ఉంది కదండి. ఇది కోడ్ స్విచ్చింగ్ అంటే ఏంటనేది ఒక బిట్గా ఇస్తారు. దానికన్నా కూడా ఎక్కువ ఆబ్జెక్ట్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఆర్ ఫ్రేమ్ కీపింగ్ ఇన్ మైండ్ దీస్ క్వశ్చన్స్ అని ఇది ఒక బిట్గా ఇస్తారండి ఎప్పుడు. ఎందుకంటే వాట్ వి టీచ్, హూమ్ వి టీచ్, వై వి టీచ్, హౌ వి టీచ్, ఈ 4లో ఒక ఆప్షన్ తీసన్న అడగొచ్చు. లేదంటే ఈ 4 ఆప్షన్స్ల బదులు ఇట్లాంటి సిమిలర్గా ఉన్న ఆప్షన్ ఇంకోటి ఇంక్లూడ్ చేసి ఎలిమినేట్ చేయమనొచ్చు. డిఎస్లో ఇలాంటిది ఇవ్వలేదు, కానీ సేమ్ ఇలాగే ఇలా ఒకటే రైమింగ్ వర్డ్స్ ఇలా ఒకటే విధంగా ఉన్న వర్డ్స్తో లైన్స్తో ఉన్న బిట్ అయితే మనకి మెథడ్స్లో వచ్చిందనమాట. కోడ్ స్విచ్చింగ్ అంటే తెలుసు కదండి. మనం సమ్టైమ్స్ డ్యూ టు ద ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ మదర్ టంగ్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ ప్రొనౌన్స్. అంటే మన మాతృభాష వల్ల ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకున్నా కూడా అందులో మాతృభాష అనేది ఇంక్లూడ్ అయిపోద్ది అనమాట, అడ్డుగా వస్తూ ఉంటుంది అనమాట. మన మాతృభాష ఏమైతే ఉందో అది మనం నేర్చుకొని ఇంగ్లీష్ కానీ ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నప్పుడు అవాంతరంగా ఉంటుంది అనమాట. ఆ వర్డ్సే తెలుగులో ఇంగ్లీష్ మాట్లాడుతున్నా కూడా ఒక్కోసారి తెలుగు మాట్లాడుతున్నట్టుగానే కొన్ని వర్డ్స్ని అట్లా ప్రొనౌన్స్ చేస్తాం. దాన్నే కోడ్ స్విచ్చింగ్ అంటారు. ఇది అందరికీ తెలిసిన డెఫినేషనే కదండి. ఈ 4 పాయింట్లు అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం డిఎస్సి కూడా ఈ క్వశ్చన్ కాదు కానీ ఇదే మోడల్లో ఒకటి అడిగారు అనమాట మెథడాలజీలో. నెక్స్ట్ అండి, ఈ చాప్టర్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఒక టాపిక్ అండి. ఇందులోంచి బిట్ అయితే మిస్ అవ్వడండి. ప్రైమరీ లెవెల్లో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అండి. ప్రాథమిక దశలో ఇంగ్లీష్ యొక్క టీచ్ చేయడానికి ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఏమనే ఇది అకాడమీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయండి. 7 పాయింట్స్ బట్టి కొట్టేసానా నేర్చుకోండి, యాజ్ ఇట్ ఈజ్గా దించేస్తారనమాట. అందులోకి మీకు లాస్ట్ పాయింట్ 7th చూస్తే గుర్తొస్తుంది. రిసైట్ రైమ్స్ పోయమ్స్. ప్రైమరీ లెవెల్స్లో నేర్చుకోవాల్సిన ఆబ్జెక్టివ్స్లో ఏముంటాయి అనేసి ఒక 4 or 3 ఇచ్చి రైట్ వన్ మనల్ని ఐడెంటిఫై చేయమంటాడు. అందులో ఒకటిగా రిసైట్ రైమ్స్ పోయమ్స్, అది ప్రైమరీ లెవెల్లోనే కాబట్టి అది గుర్తుంటుంది. నెక్స్ట్ చూడండి, ఎంజాయబుల్ యాక్టివిటీ. ఆ 2nd పాయింట్ కూడా చాలాసార్లు అడిగారు బిట్స్లో, టెట్లోను. నెక్స్ట్ ఫస్ట్ పాయింట్ ఫెమిలియర్ పీపుల్ విత్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఫార్మ్స్ ఆఫ్ ఇంగ్లీష్. అలాగే మన ప్రైమరీ లెవెల్లో పిల్లలకి రీడ్ అండ్ అండర్స్టాండ్ అండ్ సింపుల్ వర్డ్స్ అండ్ సెంటెన్స్ అండ్ ప్యాసేజెస్ అనమాట. అలాగే ట్రేస్ అండ్ రైట్ వర్డ్స్, ఫ్రేజెస్, సెంటెన్స్ అండ్ పారాగ్రాఫ్స్. ఇవన్నీ ప్రైమరీ లెవెల్లో మనం పిల్లలు అనేవి కంపల్సరీగా అచీవ్ చేయాల్సినవి అనమాట. నెక్స్ట్ ఆ 3rd పాయింట్ చూడండి, మిస్టేక్ చేస్తాం. టు హెల్ప్ ద లెర్నర్స్ అండర్స్టాండ్ ద లాంగ్వేజ్ స్పోకెన్ బై టీచర్ అండ్ పీర్స్. పీర్స్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే సమ వయస్కులు అంటారు కదా, అదనమాట. అది కూడా చాలాసార్లు టెట్లో అడిగారండి. ఈ సింపుల్గా ఈ 7 కొంచెం బాగా బైహార్ట్ చేసినట్టయితే కన్నా యాజ్ ఈజ్గా ఇలాగే వేస్తున్నాడు బిట్స్ అయితే. అలాగే ఇందులో ప్రాక్టీస్ బిట్స్ అంటే నేను యూనిట్ 1 చాప్టర్ 1 చెప్పాను కదండి మెథడాలజీలో ఇంపార్టెంట్వి. అందులో మీకు ఇంగ్లీష్ ఈజ్ ఏ విండో ఆన్ ది వరల్డ్ అని ఉంది కదా, దానికి ఎవరంటే యాక్చువల్లీ నెహ్రూ అనమాట ఈ డెఫినేషను. అక్కడే నేను సపోర్టెడ్ బై కొఠారి కమిషన్ అని రాసేసుకున్నాను కదా, ఫస్ట్ చాప్టర్ మీకు చెప్పినప్పుడు చూపించాను కదా, అది ఇక్కడ నుంచి 2nd చాప్టర్లో సపోర్టెడ్ ఎవరు సపోర్ట్ చేశారన్న పాయింట్ మెన్షన్ చేశారు. సో 2 ఒక చోట పెట్టుకున్నా. యాక్చువల్ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే అక్కడ రాశాను, యాక్చువల్ డెఫినేషన్ బై నెహ్రూ. దీన్ని సపోర్ట్ చేసింది మాత్రం కొఠారి కమిషన్ అనమాట. అలాగే సరస్వతి,
డెఫినేషన్ ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రాజాజీ గారి డెఫినేషన్ ఒకటి ఉంటుంది. ఆ 4 నుంచి ఒకటి ఇస్తారు. ఇందాక ప్రీవియస్గా ఫంక్షన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇన్ ఎడ్యుకేషన్లో ఫారిన్ లాంగ్వేజ్గా ఎందుకు నేర్చుకుంటామంటే ఇక్కడ బిజినెస్, టూరిజము, స్టడీ అని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేశాం కదా, ఆల్రెడీ టెట్లో వచ్చిందని. దాని అప్లికేషన్ పిట్ చూడండి ఎట్లా ఇచ్చారో. దాన్ని బిట్ ఫామ్గా ఇచ్చారన్నమాట. ఎగ్జాంపుల్స్గా ఏమని అంటే అది ఒక మనిషి పేరు. అది ఇన్హాబిటెంట్ ఆఫ్ తెలంగాణ లెర్న్ కన్నడ టు డెవలప్ హిస్ బిజినెస్. ఇక్కడ బిజినెస్ అని ఇచ్చారు వెంటనే మనం ఏం గుర్తురా, అది ఫారిన్ లాంగ్వేజ్. ఇందాక చూపించిన ఫస్ట్ పారాగ్రాఫ్ నుంచి డెరైవ్ చేసినట్టు బిట్ అనమాట ఇది. అలాగే అందులో ఇందాక చూపించిన దాంట్లో 3rd పారాగ్రాఫ్లో ఉంటుంది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ గురించి. ఆ 4 పారాగ్రాఫ్స్ నుంచి ఒక బిట్ కింద వచ్చింది చూసారా. ఫార్మల్ ఎడ్యుకేషన్ ఇన్ తెలుగు అంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనమాట. అంటే తెలుగు మీడియమా, ఇంగ్లీష్ మీడియమా అట్లా అనమాట. అలాగే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వాజ్ ప్రపోజ్డ్ బై అంటే NCF 2005 అండి. NCF 2000 అని కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. సో ఇదనమాట. దీని ముందు ఉన్న బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. NCERT డెవలప్డ్ కరిక్యులం ఫ్రేమ్వర్క్స్ ఆఫ్ స్కూల్ NP 1986 అండి. 86, 87 ఒకసారి 68 ఇలా కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఇందా చెప్పాను కదా, నెహ్రూ రాజాజీతో పాటు కొఠారితో పాటు ఈ డెఫినేషన్ ఇంపార్టెంట్ అని చెప్పాను. హీ టోల్డ్ దట్ ఇంగ్లీష్ మే బికమ్ ఫస్ట్ లాంగ్వేజ్ ఫర్ ఇండియాస్ ఇన్ ఫ్యూచర్. ఎవరంటే రాజాజీ అనమాట. సో ఈ 4 డెఫినేషన్స్ నుంచి ఒక కంపల్సరీ వస్తుంది ఎప్పుడు. నెక్స్ట్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ఇట్లా క్వశ్చన్ ఇలా ఫ్రేమ్ చేశారు చూసారా. ఒకటి మిస్ చేశాడు, ఆల్ ది అబౌవ్ అంటాడు, నన్ ఆఫ్ ది అబౌవ్ అంటాడు, 1 and 2 అంటాడు. సో దాని నుంచి బిట్ ఇలా ఫ్రేమ్ చేశారు, కంపల్సరీ బిట్. అలాగే ఇంగ్లీష్ని ఇంట్రడ్యూస్ చేయాల్సింది అని అడిగారు. ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ క్లాస్ 5, 5th క్లాస్ నుంచి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పింది ఎవరు అంటే కొఠారి కమిషన్ అనమాట. అలాగే మనం ఇందాక ఫస్ట్లో కంట్రీస్ అట్లాగే మాట్లాడే ఫారిన్ లాంగ్వేజ్ ఏ కంట్రీస్ మాట్లాడుతున్నాయి, సెకండ్ లాంగ్వేజ్ మాతృభాషలో ఏం మాట్లాడుతున్నాయి చూసాం కదండి. దాని నుంచి అప్లికేషన్ బిట్. ఇంగ్లీష్ ఈజ్ నాట్ ఏ ఫారిన్ లాంగ్వేజ్ ఇన్ చైనా, జపాన్, పోలాండ్, సింగపూర్ అని ఇచ్చారు. సో ఆ 3 కంట్రీస్లో ఫారిన్ లాంగ్వేజ్ కింద యూజ్ చేస్తారు. ఇటు వచ్చి సింగపూర్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. అలాగే ఎన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నారు అనేది కూడా ఇచ్చాను కదా, డేవిడ్ క్రిస్టల్ అనేది. దాని అప్లికేషన్ బిట్ అండి 670 million అనమాట. సో ఆ టేబుల్ అనేది ఆ కాన్సెంట్రిక్ సర్కిల్ టేబుల్ చూపించాను కదా, సర్కిల్స్ కింద ఉంది. ఆ టేబుల్ ఇంపార్టెంట్ అనమాట. వీటితో పాటు గైడ్ లైన్స్ ఆన్ హౌ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ కెన్ బి రీడిజైన్ టు ఫోకస్ ఆన్ చైల్డ్ అని ఒక 4 చాప్టర్స్ ఉంటాయండి. CFTE ఒకటిను NCFSEకి 4 చాప్టర్స్. ఆ 4 చాప్టర్స్లో హెడ్డింగ్స్ నేర్చుకుంటే సరిపోద్ది. 4 వరకే, ఇంకా చాలా ఉంటాయి కానీ మనకు అనవసరం అవి. వీటిని ఈ 4 నుంచి ఒక బిట్ ఇస్తున్నాడు. ఫస్ట్ చాప్టర్ దేనికి సంబంధించి, సెకండ్ చాప్టర్, 3rd and 4th అంతే. ఇంకా చూసారా ఇక్కడ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ ఇన్ జనరల్ అండ్ ఇంగ్లీష్ ఇన్ పర్టికులర్. ఇది ఏ చాప్టర్? చాప్టర్ 3 NCFC. జస్ట్ 4 చాప్టర్స్ రెండిట్లో చదువుకుంటే సరిపోతుంది అనమాట. చాప్టర్ 4 CFTAకి ఏంటి గైడ్ లైన్స్ అనమాట, గైడ్ లైన్స్ ఆన్ ఇంగ్లీష్ అనమాట. ఆ 4 చాప్టర్స్ యొక్క హెడ్డింగ్స్ మీ అకాడమిక్ బుక్లో కానీ మీ కోచింగ్ సెంటర్స్లో కానీ ఉంటే 4 మాత్రం ఫస్ట్ ఫోకస్ చేయండి, తర్వాత మిగతా మీ ఓపిక. ఇది కూడా అదే బిట్ అండి. కాన్సెంట్రిక్ సర్కిల్ చూపించాను కదా, అందులో కంట్రీస్ ఏ దేశాలు మాట్లాడుతున్న లాంగ్వేజెస్ అనమాట. ఫస్ట్ లాంగ్వేజ్, సెకండ్ ఫారిన్ అనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే లెంత్ అయిపోతుందండి ఎక్కువ. నెక్స్ట్ వీడియోలో మీ రిమైనింగ్ పాయింట్స్ చెప్తానండి, ఇంపార్టెంట్ టాపిక్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం. థ్యాంక్ యూ అండి. బాయ్.